నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో నిలబడిన వినాయకుడు అల్లే విధానంలో భాగంగా పార్ట్ 7 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా అల్లే విధానం చూసేద్దాం. ఆల్రెడీ పార్ట్ 6 వీడియోలో వినాయకునికి తొండం భాగం సపరేట్గా అల్లేసేసుకోవాలి, ఇలా చూపించాను. తర్వాత జాయింట్ ఇద్దాము. నెక్స్ట్ వినాయకుని ముఖ భాగంలో ఫ్రంట్ పార్ట్ అల్లే విధానం షేర్ చేశాను. బ్యాక్ పార్ట్ మీరు అల్లేసేయండి సేమ్ ఇలాగే అని చెప్పాను. ఓకేనా? నేనైతే అల్లేసాను. బ్రీఫ్గా చెప్పేస్తానండి. ఒకసారి వెనక పార్ట్ ఎన్ని బీట్స్ వచ్చాయో మీరు కరెక్ట్గా అల్లారో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ 3 ఫ్లవర్స్ రావాలి, 1 2 3. సెకండ్ స్టెప్ 5 ఫ్లవర్స్ రావాలి, 1 2 3 4 5. థర్డ్ స్టెప్ 5 ఫ్లవర్స్ రావాలి, 1 2 3 4 5. ఫోర్త్ స్టెప్ రైట్ లెఫ్ట్ గోల్డ్ బీడ్ పైన రావాలండి, మొత్తం బ్లాక్. ఓకేనా? 1 2 3 4 5 రావాలి. ఫిఫ్త్ స్టెప్ గోల్డ్ బీడ్స్ ఏనండి, మొత్తము 1 2 3 4 5 రావాలి. సిక్స్త్ స్టెప్ 3 బీడ్స్ రావాలి, 1 2 3 ఫ్లవర్స్ గోల్డ్ బీడ్స్తో వేసేసాను. లాస్ట్కి ఒకటి ఈ 3 బీడ్స్ యాడ్ చేసేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసుకుని బీడ్ ఎదురు బీడు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసేసుకోండి. 1 2 3 4 5 6 రావాలి, 1 2 3 4 5 6. మళ్ళీ ఇలా తిప్పుకోండి, 1 2 3 4 5 6. ఇలా బ్యాక్ కూడా అలా. ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ సైడ్ని చూసేయండి, 1 2 3 1 2 3 ఇలా. ఓకేనా? ఇక్కడ 1 2 3 4 ఎటు తిప్పుకుంటే ఆ బీడ్ని కౌంట్ చేసుకోవాలి మనం. అడుగు భాగం ఈ కింది భాగం నెక్ పార్ట్ అనమాట. 3 బీడ్స్ వైట్ ఫ్రంట్ వస్తాయి, బ్యాక్ సైడ్ 3 బీడ్స్ బ్లాక్ వస్తాయి. ఇలా మొత్తం ఇలా చెక్ చేసుకోండి. ఇంకా జాయింట్ అయితే ఇచ్చేసేద్దాం. ఈ తొండం భాగం అనేది పక్కన పెట్టేసేయండి అల్లుకున్న తర్వాత లాస్ట్కి చూద్దాం. ఈ వీడియోకి మనకు కావాల్సిన మెటీరియల్ బ్లాక్ బీడ్స్, వైట్, గోల్డెన్ కలర్ బీడ్స్. ఓకేనా? ఇంత మటుకు మనకు సరిపోతాయి. పాలిథిన్ కవరు పనికిరాని ఒకటి తీసుకొని లోపల మనం ఫిల్ చేయాలి కదా, కొంచెం ఒత్తుదనం రావటం కోసం ఎంబోజ్గా కొంచెం స్టఫ్ చేద్దాం. ఏదన్నా మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. నేనైతే ఇవే పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే అండి, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ భాగం నుంచి ఇలా వెళ్ళామనుకోండి, ఈ భాగం నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చేసామనుకోండి జాయింట్. ఇక్కడ నెక్ పార్ట్ కదా, మనం అప్పుడు ఈ కింద ఇక్కడ జాయింట్ ఇచ్చేసేయటానికి వీలుగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది మనకు అప్పుడు. అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 3 బీట్స్ కాకుండా ఈ పక్కన 4 బీట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి? ఇలా పట్టుకోండి. నేను కొంచెం చూపిస్తాను మీకు. ఇదిగోండి, నాట్ కనిపించకుండా నేను ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఎక్కడో అక్కడ ఎక్కించుకోండి కన్వీనియంట్గా మీరు. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ 1 బీట్ తీసుకుంటున్నాను. దీన్ని పైన పెట్టుకోండి. ఇలా బొట్టు భాగం ఉందో చూసారా, ఇది ఉబ్బెత్తుగా పెట్టాను చూసారా, బీడ్ అనేది ఇది పైకి రావాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మరలా ఇలా పెట్టారనుకోండి ఇబ్బంది పడిపోతాం. అందుకని కరెక్ట్గా కరెక్ట్గా రైట్ వేలో పెట్టేసుకోండి. మనం ఇలా పెట్టుకుంటేనే మనకు అందం కదా. ఒకసారి చెక్ చేసుకోండి బొట్టు భాగం మీరు పెట్టుకున్నారో లేదు. ఇలా చిన్న తప్పులేనండి మనం చేసేది. ఓకేనా? ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ మీకు ఐడియా ఉంది కదా. వైట్ బీడ్ తీసుకోండి. ఫస్ట్ 1 బీడ్ వైట్ బీడ్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ బీడు, ఈ ఫస్ట్ బీడు మధ్యన ఒక బీడ్ వేస్తున్నాం. 3 బీడ్స్ అయిపోయాయి. ఇక్కడ కూడా 1 వైట్ బీడే తీసేసుకుందాము. మనం కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటాము, అది చూడండి ముందు. మెయిన్ మీరు ఎక్కడ మారుస్తున్నాను, ఎక్కడి నుంచి వైట్ వేస్తున్నాను, ఎక్కడి నుంచి బ్లాక్ వేస్తున్నాను అనేది మీరు కంపల్సరిగా చూడండి. ఓకేనా? అదిగోండి ఈ ఫస్ట్ బీడ్. వైరు మాత్రం కొంచెమే తీసుకోండి మీరు. ఈ బీడ్కి వేసేసాము. ఇక్కడ మరలా అడ్డ బీడ్ని ఉపయోగించండి. సెకండ్ బీడ్కి తీసుకొచ్చేయండి. ఇలా క్రాసుల దగ్గర క్రాసులు పెట్టుకుంటామే మనం. వైట్ బీడ్ ఇక్కడ కూడా ఇలా
జాయింట్లేనండి. కొంచెం అలవాటు పడిపోతే ఇబ్బంది ఉండదు. మనకి ఇక్కడ రెండిటి మధ్య సెట్ అయిపోవాలి, అది చూసుకోవాలి. లేదంటే ఇలా పట్టుకోండి, మనకి సహకరించవండి జాయింట్ల దగ్గర. కొంచెం ఫస్ట్ కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళకైతే కొంచెం టైం తీసుకుంటుంది. అలవాటు పడిన వాళ్ళకైతేనండి ఎక్కడ వచ్చేస్తుంది ఏంటి జాయింట్ అనేది ఐడియా ఉండిపోద్ది అనమాట. అందుకని కొంచెం నిదానంగా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమేనండి ఈ జాయింట్లు వేసేది. పనులు ఉన్నాయనుకోండి మనకి ఇంట్లో, అప్పుడు ఈ జాయింట్ కొంచెం చిరాకు అనిపిస్తుంది. అబ్బా ఇటు నుంచి అటుకి వర్క్ మనకి కనిపించదండి. జాయింట్లు పొడవు వర్క్ అయితే షీట్ అల్లిక ఇవి అయితేనూ ఫాస్ట్గా కనిపిస్తుంది అనమాట. కొంచెం అల్లితేనే అబ్బా కొంచెం అయిపోయింది అనిపిస్తుంది. జాయింట్ల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం నిదానంగా వేసుకోవాలి ఇలా. ఓకేనండి. అడ్డబీట్ని మాత్రం తప్పనిసరిగా ఉపయోగించండి. అడ్డబీట్ని ఉపయోగించకపోతే మనకి అల్లుకున్న వస్తువు ఏదైనా సరే అందము అనిపించదండి. అడ్డబీటు ఉపయోగించండి. నేను గుర్తు చేస్తూనే ఉంటాను మీకు మధ్య మధ్యన ఇలా ఇలా. నెక్స్ట్ మధ్య బీడ్లోకి తీసుకెళ్తున్నాను. ఈ బీడ్ని ఉపయోగించాలి. ఇక్కడ వైట్ బీడే ఇలా. ఈ వైట్ అడ్డబీడ్ ఉంది చూసారా, దీన్ని కూడా ఉపయోగించుదాం. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చాయి ఇప్పుడు. ఈ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ మనకి నాట్ అడ్డం వచ్చింది అనుకోండి, బీడ్ని ఒక్కసారి ఇలా ఇలా తిప్పండి. తిప్పితే మనకి కొంచెం లూజ్ అనేది ఇస్తుంది అనమాట బీడ్. ఇప్పుడు మనం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి అండి బీడ్స్ మన మాట ఏనో నాట్ లోపలికి వెళ్ళిపోద్ది కదా, అడ్డుపడిపోతూ ఉంటాయి. ఇక్కడ బ్లాక్ బీడ్ ఉంది చూసారా, ఇక్కడ గోల్డ్ బీడ్ మధ్యకి ఇక్కడ బ్లాక్ బీడ్ తీసుకోండి. ఇది జుట్టు భాగం కొంచెం ముందుకు వచ్చినట్టు ఇక్కడ ఇలా డిజైన్ చేసాం. ఈ మధ్యకు పడిపోవాలి చూసారా, బీడ్కి మధ్యన ఖాళీ ఉంటుంది చూసారా, అక్కడ సెట్ అయిపోవాలి మనం వేసిన బీడు. అప్పుడు మనం లోపల ఏం పెట్టాము అనేది కనిపించదనమాట బయటికి. ఓకేనా, ఇలా. నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామండి, అంతా వైట్ ఇచ్చేసాము. ఇక్కడ బ్లాక్ బీడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం బ్లాక్ బీడ్ ఇచ్చాం. ఓకేనా, ఇది ఒక్కటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ గోల్డ్ బీడ్స్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క బీడే కాబట్టి ఇలా ఇది ఈజీగానే ఉంటుందండి. ఇదిగోండి, ఇది కూడా మీరు కంపల్సరిగా ఇలా సెట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. లూజ్ ఉంటుందండి, మేబీ కొంచెం అటో ఇటో లూజ్ వస్తుంది, కానీ లూజ్ లేకుండా మనం పెట్టుకోవాలి. ఈ గోల్డ్ బీడ్స్ మొత్తంలోకి వేసేస్తాను సింగిల్, మీతో మాట్లాడుతూ ఉంటాను బీడ్ వర్క్ గురించి. మన ఛానల్లో చాలా బొమ్మలు ఉన్నాయండి. వినాయకుడు అయితే 2 మోడల్స్ ఉన్నాయి, చక్కగా అల్లుకోండి అబ్బా. ఒక వీడియో పెడతాను ఏమేమి వినాయకుడు మోడల్స్ ఉన్నాయి అనేసి. ఈ వినాయకుడు కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మందార పువ్వు అల్లే విధానం షేర్ చేస్తానండి. వినాయకుడికి మందార పువ్వు, నెక్స్ట్ గరిక, ఆయనకి గరిక పెడతాం కదా, ఆయనకి మందార పువ్వు కూడా ఇష్టం కదా, ఎర్ర మందారం అల్లి చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక మందార పువ్వు మోడల్ ఉందండి, ఇంకొక మందార పువ్వు మోడల్ చూపిస్తాను. ఒంటరెక్క మందారం ఉంటుంది చూసారా, అది ఉంది మన ఛానల్లో. నేను ఈయన వరకు ఒక సెట్గా గరిక కూడా అల్లే విధానం ఈ వినాయకుడు అల్లేసిన తర్వాత చూపిస్తానండి. మనం పూజ చేసేటప్పుడు వినాయకుడికి గరిక పెడతాం కదా, అప్పుడు ఈ సంకష్టహర చతుర్దశి చేసినప్పుడు సెట్గా పెడితే బాగుంటుందండి. అల్లుకుంటాం కూడా మనం చక్కగా సెట్గా చక్కగా చిన్న దీపారాధన కుందులు 2 ఈయన వరకు సెట్ చేసేసుకోవచ్చు. చూస్తానండి దీపారాధన కుందులు కూడా అల్లే విధానం చూద్దాము, తర్వాత అయినా చూస్తానండి. ముందు మాత్రం మందార పువ్వును గరిక అల్లే విధానం మాత్రం పెట్టేస్తాను, వీడియో చూసి అల్లుకోండి, అవి కూడా సెట్గా బాగుంటుందండి. కొంచెం శ్రమ అనిపిస్తుంది కానండి, చాలా రోజులు ఉంటాయి. అసలు ముందు మనకి బీడ్ వర్క్ వలన ఒక బీడ్స్తో ధ్యానం అనుకోవచ్చు అండి, పూసల ధ్యానం అని పెట్టుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇలా చక్కగా నీట్గా వేసేయండి.
మీరు కంగారు పడద్దు, ఒక బీటు లోపలికి వెళ్తుంది, ఒక బీటు పైకి వస్తుంది ఏంటి అని కంగారు పడద్దు. సేమ్ అలాగే వస్తాయండి, మీరు కరెక్ట్ వేసినట్టే. అలా మనకి కంగారు అనిపించేస్తుంది, ఇదేంటి లోపలికి వెళ్ళిపోతున్నాయి అని. ఫస్ట్ నేను వర్క్ నేర్చుకునేటప్పుడు అలాగే అనిపించేది. ఇలా చూసారు కదా, ఒకటి లోపలికి వెళ్ళిపోయింది, ఒకటి పైకి, మరలా ఒకటి లోపలికి వెళ్ళిపోయింది, పైకి ఒకటి కనిపిస్తుంది. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మెరిసిపోతున్నాయండి గోల్డ్ బీడ్స్ మాత్రం, కలరు బాగుంది. మరలా ఒక నెలకు చూస్తే ఈ వినాయకుడు ఎలా ఉంటారు. అందుకని మీకు ఎల్లో వేసుకోమని చెప్పానండి. నేనంటే వీడియో కాబట్టి నేను చేయగలుగుతాను. ఇదిగోండి పై దాకా వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక బీడ్ వేసేద్దాం. ఇదిగోండి ఈ మొత్తం వేసేసాం, చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఇక్కడ 1 గోల్డ్ బీడ్ యాడ్ చేసేసిన తర్వాత ఇలా ఇక్కడ ఖాళీ ఉంది కదండి పైన, ఈ ఖాళీలో ఒక బీడ్ వేసేద్దాం. ఇలా ఆపోజిట్ ఒక బీడ్ తీసేసుకుని ఇక్కడ కొంచెం ఈ ఖాళీని పూర్తి చేసేస్తున్నాం. ఇలా వేసి ఇలా ఇక్కడ మరలా ఈ 4th బీడ్స్ని ఒకసారి కలిపేసేయండి. టైట్గా ఉంటుంది, అప్పుడు లూజ్ లేకుండా ఈ బీడ్ అనేది లోపలికి వెళ్లకుండా కొంచెం టైట్గా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఇదిగోండి ఒక సైడ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, అందం అనిపిస్తుంది అనమాట. వెనక భాగం కూడా చూడండి, ఇలా ఒక బీట్ పైన పెట్టండి కంపల్సరీగా. మనకి కిరీట భాగం కదండి, బాగుంటుంది. కిరీటం పైకి కొంచెం మునితేలు ఉంటుంది కదా. నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసానండి. ఇక్కడ కూడా ఇక్కడ వరకు గోల్డ్ బీడ్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు ఈ ఒక బీట్ తర్వాత ఇక్కడ బ్లాక్ యాడ్ చేయాలి. నేను యాడ్ చేసేస్తూ ఉంటానండి, మరలా మీరు తప్పేస్తారేమో. ఇక్కడ ఇలా జాగ్రత్తగా వేసుకోండి అబ్బా, మధ్యకు పడిపోవాలి. ఇలా అల్లుతూ నాకు ఎందుకంటే అల్లాలనిపిస్తుందండి బీడ్ వర్క్, కానీ దానిలో ఉన్న కిటుకు తెలుసుకుంటే, అంటే ఏ వేలో వెళ్ళాలి మనము అనేది తెలియకపోతే మాత్రం బీడ్ వర్క్ కష్టమండి. బీడ్ వర్క్ అమ్మో ఎటు నుంచి ఎట్టేస్తామో అనిపిస్తుంది. మనం దీనిలో ఉన్న కిటుకు తెలుసుకుంటే ప్రతి పనిలోనూ అంతేనండి. హ్యాండ్ వర్క్ అంటే కిటుకు ఉంటుంది, దానిలో ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాం అనుకోండి దాని వర్క్ని, ఆ వర్క్ అంతా తేలిక వర్క్ ఏది ఉండదు అసలు. చూస్తుంటే అమ్మ బాబోయ్ ఇది ఎట్లా వేసామో ఏంటో, ఎలా వెళ్ళినాయో అనిపిస్తుంది. అల్లిక కూడా మనం నీట్గా అల్లుకోవాలండి. ఫస్ట్ నీట్గా అంటే కొంచెం లూజు లేకుండా అంత సమభాగంలో లాక్కోవాలి. అది మనం అల్లుతూ ఉంటేనండి మనకి వర్కే వచ్చేస్తూ ఉంటుంది. కొత్తల్లో అందరికీ లూజుగా తెలీదు, వేస్తూ ఉంటే మన మనసుకే అనిపిస్తుంది అనమాట. అరే ఏంటి ఇక్కడ లూజ్ ఉంది, ఇక్కడ తప్పేసామే, ఇక్కడ లాగామే అనిపిస్తుంది. రెండోసారి మరలా తప్పు మనం చేయమన్నమాట. ఓకేనా, అట్లా బీట్ వర్క్ అంటే అనుభవంతో వస్తామే. మనం చూసి నేర్చుకుంటాం, కొంతనో అల్లుతూ ఉంటే అనుభవంతో వస్తుంది అనమాట. కానీ ముందు మాత్రం నీట్గా ఉండాలండి వర్క్. అప్పుడు నీట్గా ఉంటేనే మనకి బీట్ వర్క్ అందం అనిపిస్తుంది. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, స్టార్టింగ్ నాటు ముడి మనం స్టార్ట్ చేస్తాం కదా, మొదలు పెట్టేటప్పుడు ముడి మాత్రం తప్పనిసరిగా స్ట్రాంగ్గా వేసుకోండి. చాలా నీట్గా గట్టిగా ఉండాలండి ముడి. ఆ ఒక్క బీడు మీరు ఆ ముడి అనేది సరిగా వేయకపోతే మనకి బీడ్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి, పూసలు ఒక్కొక్క పూస ఒక్కొక్కసారి. ఓకే అండి, ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ వరకు ఇచ్చేసా కదా, ఇక్కడ బ్లాక్కి వచ్చాం. ఈ బ్లాక్ బీడ్స్ పైన ఇక్కడ ఒక బ్లాక్ బీడ్ తీసుకోండి. ఇలా ఇక్కడ వేసాను చూసారా, సేమ్ అలాగే వేసుకోండి ఇటు కూడా. ఇలా ఇదిగోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా వైట్ బీడ్స్ ఇచ్చేసుకోండి. ఇంకా చివరి వరకు వైట్ బీడ్స్. మొత్తం ఒక 20 minutes పడుతుందండి జాయింట్, కంపల్సరిగా ఒక 20 minutes అన్న పడుతుంది.
వినాయకుడి బొమ్మ మొత్తం అండి మీరు కూర్చుని అల్లితే 2 డేస్లో అల్లేసుకోవచ్చు. అంటే ఆడతా పడతా 2 డేస్, లేదు అంటే ఒక రోజులో కూడా అల్లేసుకోవచ్చు అండి. అంటే అల్లికొచ్చి కొంచెం ఫాస్ట్గా కొంచెం బాగా వర్క్ పట్టేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళైతే ఒక్క రోజులో కూడా అల్లేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదండి. ముందు లోపల మనం స్టఫ్ చేస్తాం చూసారా, అది కూడా ఎంత స్టఫ్ చేసుకోవాలో వినాయకుడు పొట్ట భాగానికి కరెక్ట్గా అంతే చేసుకోండి, కరెక్ట్గా నిలబడుతుంది. మరలా మీకు నేను చెప్పే అవకాశం దొరకదండి. ఇప్పుడంటే జాయింట్ ఇస్తున్నాను కాబట్టి బీట్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను. మీరేం చేస్తారంటే ఏదన్నా మన లోపల పెట్టేటప్పుడు ఫిల్ చేసేటప్పుడు చక్కగా నీట్గా ఉందా లేదా, సమభాగంలో ఇచ్చామా లేదా చెక్ చేసుకోండి. అప్పుడే వర్క్ అనేది మనకి నీట్ వస్తుంది. ఓకేనా. పొట్ట భాగం అదంతా స్టఫ్ చేసాం కదా మనం పార్ట్ 3 పార్ట్ 4లో, అప్పుడు నీట్గా చేసేసుకోండి. ఇక్కడికి ఆపేసండి, ఇక్కడికి ఒక నాటు వేసేయండి వెనకాల, ఇక్కడికి ఆపండి, ఇక్కడికి ఆపేసి ఇక్కడ నాటు వేసేయండి. ఇలా వేసి కట్ చేయొద్దండి, ఇలా ఉంచండి పక్కకి, ఇలా చక్కగా దగ్గరికి తీసుకొచ్చేసి ఇలా ఉంచేసేయండి. ఇక్కడ మనం స్టఫ్ చేయాలి, మరలా ఇక్కడ వరకు తీసుకొచ్చామనుకోండి ప్లేస్ తక్కువ అయిపోద్ది, మనం చేయడానికి వీలు పడదు. కానీ ఇక్కడ నాటు వేస్తే ఇంకా కదలదు, మనం లోపల పూర్తి చేసేయచ్చు. ఓకేనా. ఇలా ఇదిగోండి, పై భాగం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మడత పెట్టేసుకోండి ముందు స్టార్టింగు. పాలిథీన్ కవర్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం ఫిల్ చేయాలనుకుంటున్నారో, లోపల పూరించాలనుకుంటున్నారో ఇలా ఫస్ట్ ఇలా పట్టుకోండి. ఈ ఫ్రంట్ ఇక్కడ పై భాగం అనేది చాలా తక్కువ పడుతుంది, మనం బాగా కూరకూడదు, అందుకని కొంచెం ఈ ముక్కు తీసుకెళ్ళి పైన పెడదాం. ఇలా దేని సహాయం అన్నా తీసుకోండి, శాంతం మన ఏలు అయితే వెళ్ళదండి. ఇదిగోండి చూడండి, ముందు ఇలా పట్టుకుని ఇలా లోపలికి కొంచెం, శాంతం లోపలికి వెళ్ళకపోయినా కొంచెం గ్రిప్ ఇవ్వాలి మనం. ఇలా ఇలా ఇంకా ఇప్పుడు చేయి సహాయం తీసేసుకోండి, ఏలు సహాయం తీసేసుకోండి ఇలా. ఎందుకంటే ఇక్కడ వరకు వెళ్ళినా చాలండి, లోపలికి ఈ పై భాగంకి వెళ్ళకపోయినా ఇక్కడ పట్టేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ వెడల్పు ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ భాగానికి మనం పెట్టిన భాగానికి చూడండి ఎంత చక్కగా అందంగా కనిపిస్తుందో. అందుకే మనం చక్కగా నీట్గా లోపల పెట్టేది స్టఫ్ చేసేది నీట్గా చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి బీట్ వర్క్, కానీ నిదానంగా చేసుకోండి. ఈ కొనలు ఉన్నాయి కదా, ఇది లోపలికి ఇలా పెట్టేస్తే మనకి ఇక్కడ అడ్డుపడవు. ఇటు ఇటు తర్వాత చేయొచ్చు, ఇటుకు పంపించేయండి ఫస్ట్, ఇటుకి ఇలా ఇలా. ఈ వైర్ని బయట పెట్టుకోండి, లోపలికి వెళ్ళిపోద్దండి కూరేటప్పుడు, ఈ వైరు భాగం అనేది బయట పెట్టుకోండి. ఓకేనా. ఇలా ఇదండి, ఇలా చూడండి, ఇట్లా వెనక కనిపిస్తుందండి వైటు, ఎందుకంటే మనం బ్లాక్ పెట్టలేం కదా. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ ప్లేస్ వరకు ఏదన్నా మరలా వెనక వచ్చేట్టు, కానీ నేను వెనక భాగం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు మనకి. ఇదిగోండి ఇలా చక్కగా ఒకే లెవెల్లో ఉండేటట్టు, ఇక్కడ ఎత్తు ఇక్కడ పళ్ళుడు వచ్చినట్టు అలా స్టఫ్ చేయొద్దండి, నీట్గా ఇలా స్టఫ్ చేసుకోండి. ఓకేనా. నేను ఒక్కసారి చూపించాను అనుకోండి, మరలా ఇలాగే లక్ష్మీదేవి బొమ్మ ఇవన్నీ అల్లుతూ ఉంటా, అష్టలక్ష్ములు ఇవన్నీ, అప్పుడు మీరు స్టఫ్ చేసుకోవచ్చు. వీలైతే ఇక్కడ పెట్టుకుంటానికి ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ నెట్టే కదా, దీన్ని ఏం చేస్తాను అంటే కొంచెం తర్వాత ఇది ఫిల్ చేసేసిన తర్వాత ఇట్లా ఇట్లా అనేస్తాను, కానీ ఇలా పెట్టేస్తాను. ఓకే అండి. కదలకుండా ఉండటం కోసం నాటు వేసాం, కాకపోతే ఈ భాగం అంతా వేసినవన్నీ కదిలిపోతాయి. ఇంకా ఇప్పుడు మామూలుగా యథాస్థితిగా ఇంకా అల్లేసేద్దాం. ఇదిగోండి జాయింట్, మరలా 3 బీడ్స్ చెక్ చేసుకోండి మరలా. ఇంకా ఇప్పుడు ఒకటి వేసేస్తే అండి మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడి నుంచి కూడా వైట్ బీడ్స్ వేసేసుకోండి, నీట్గా సర్దుకోండి. అబ్బా ఫస్ట్ మనం లోపల స్టఫ్ చేసేది నీట్గా పెట్టుకోవాలి, లేదంటే మాత్రం సగం బయటికి కనిపించేట్టు ఇలా అసలు బయటికి అనేది కవర్ కానీ ఏది బయటికి బీడ్ లోపల అల్లిక లోపల మాత్రమే ఉండాలి, బయటికి అనేది రానియకుండా జాగ్రత్త పడండి. ఇలా
ఇంకా కొంచెమేనండి, అయిపోయింది, దగ్గరికి వచ్చేసాము. కొంచెం లాగేసేయండి వైర్ని నీట్గా. ఇలా అడ్డబీట్ని ఉపయోగించండి. మరలా ఇటు వైట్ బీట్స్ ఈజీగానే మూవ్ అయిపోద్దండి. కొంచెం ఫస్ట్లో మాత్రం జాయింట్ కొంచెం కష్టం అనిపిస్తుంది. స్టార్ట్ చేసామంటే ఇంకా వదిలే ప్రసక్తే లేదండి. మనం జాయింట్లను కూడా అయిపోయేదాకా కూడా మనం అస్సలు వదలం అన్నమాట అండి. ఇలా ఇంకా అయిపోయిందండి. ఈ బీటు లాస్ట్ బీట్. నెక్స్ట్ దీన్ని కలిపేసి అడ్డబీటుతో ఈ 4 బీట్స్ని కూడా కలపండి. ఈ 3 బీట్స్ విడివిడిగా ఉంటాయి, అవి కూడా కలిపేసేయండి ఫస్ట్. ఇలా ఈ బీట్లో కూడా ఇక్కడికి ఒక నాటు వేసేయండి. మొత్తం కలిపేసాము, పూర్తిగా జాయింట్లు మొత్తం ఇచ్చేసాం. ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒకటి లోపలికి ఒకటి పైకి అలా ఉంటాయి. మధ్య భాగం పైన చక్కగా కిరీట భాగం అనేది చక్కగా ఇలా గోల్డ్ బీట్తో పైన ఇచ్చేసాం. ఓకే అండి. ఇలా వెనక భాగం, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఒక నాటు వేసేయండి. ఇంకా ఎండ్ అయిపోయింది. ఇక్కడ మనకి కొంచెం పక్క బీటుకి తీసుకురండి. ఇక్కడ మరలా జాయింట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నాటు అడ్డం వస్తుంది. ఈ పక్కకి తీసుకొచ్చేయండి. ఎక్కడికో అక్కడికి రైట్కో లెఫ్ట్కో తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి వెనక భాగానికి తీసుకొచ్చేయండి. వెనక భాగానికి తీసుకొచ్చి ఇక్కడ నాటు వేయండి. ఇక్కడ ఇలా కొంచెం వైర్ని పట్టించి, ఇలా కొంచెం వైర్ని పట్టించండి. వేసేసి మరలా వేసేసాము. వేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఇలా నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ నాటు వేసేసాక వైరుని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ నాటు వేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్కి చెవి భాగం అనేది ఇప్పుడు వేస్తాం. ఇక్కడ వరకు వేసేసాము మొత్తం. ఇక్కడ చెవి భాగం వేయాలి కదా, ఇవి ఈ 3 బీట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఇవి చెవి భాగం. ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ వరకు తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇదిగోండి, జాయింట్ అంతా అయిపోయి కట్ చేయొద్దండి, వైర్ని కట్ చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం కదా, ఇక్కడ నుంచి మరలా ఫ్రంట్కి తీసుకొచ్చేయండి. ఇక్కడ బ్లాక్ బీడు 2 వైట్ బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇక్కడ 1 బ్లాక్ 2 వైట్ బీడ్స్ లైన్గా ఉన్నాయి. ఇక్కడ కింద భాగానికి తీసుకొచ్చేయండి. అంటే ఇప్పుడు మనం ఈ చెవి భాగం వేస్తున్నాం. 2 చెవులు వినాయకుడికి వేసేస్తాం. 2 వైట్ బీడ్స్ 1 బ్లాక్ బీడ్ కదా. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసాను. ఇక్కడ పైనుంది వైర్ అనేది, పైనుంది బీడ్కి 2 వైట్ బీడ్స్ 1 గోల్డ్ కలర్ బీడ్. ఇలా తీసుకోండి. వినాయకుడి చెవి భాగానికి కింద ఒక ఆభరణంలాగా ఇచ్చేసాం. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసేయండి. ఇక్కడ మనం అడ్డబీట్ను ఉపయోగించవసరం లేదు. ఇలా ఇదిగోండి, అడుగు భాగానికి గోల్డ్ బీట్ రావాలి. ఇక్కడ సెకండ్ బీట్, అడ్డబీట్ ఉపయోగించవసరం లేదండి. ఇక్కడ డైరెక్ట్గా సెకండ్ బీట్ వైట్ బీట్లోకి తీసుకొచ్చేయండి. ఇక్కడ 2 వైట్ బీట్స్ ఉన్నాయి, 2 వైట్ బీట్స్ యాడ్ చేయండి. థర్డ్ బ్లాక్ బీడ్లో తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 బ్లాక్ బీడ్ 1 వైట్ బీడ్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేయటం నేను. ఇలా పైకి అయిపోయిందండి. చెవి భాగం, ఒక చెవి భాగం అయితే వేసేసాము. 3 బీట్స్. నాకు వైర్ అయిపోయిందండి, కొంచెమే ఉంది, చాలదు. నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మీరు వేసేయండి అబ్బాటు, నేను వేసేస్తాను. ఇదిగోండి, ఇలా ఇక్కడికి నాటు వేసేయండి. వైర్ ఉన్న వాళ్ళైనా నాటు వేసేయండి కంపల్సరిగా, ఎందుకంటే ఈ చెవి భాగం అనేది కదలకుండా ఇక్కడ ఇలా ఉండిపోతాయి. ఓకే అండి. ఇంకా ఈ చెవి మీరు వేసేయండి ఈ 3 బీట్స్కి. ఇక్కడ ఉంది చూసారా బ్లాక్ బీడ్, ఈ వైట్ బీడ్స్, ఈ 3 బీట్స్కి మీరు వేసేయండి. నేను వేసేసి మీకు
నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్తా. ఇదిగోండి నేను వేసేసాను. ఇటు చెవి భాగం కూడాను ఇదిగోండి. ఇక్కడ ఏం చేస్తారంటే వెనక్కి తీసుకొచ్చేసి ఈ చెవి భాగం అనేది నాటు వేసేయండి. మరలా సపరేట్గా ఎక్కడికక్కడికి నాటు వేసేయాలి. ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. పీక్ వచ్చినట్టు ఉండదండి వర్క్ అనేది. ఇక్కడికి నాటు వేసేయండి. ఈ చెవికి ఇక్కడ నాటు వేయండి. ఈ చెవి భాగం కూడా వేసేసిన తర్వాత బ్లాక్ బీడ్స్ దగ్గరికి తీసుకొచ్చి వెనకకి ముళ్ళు వేసేయండి. ముందు ముడి మాత్రం వేయొద్దండి, మనకి ముళ్ళు ముళ్ళుగా కనిపిస్తుంది. ముఖ భాగం అనేది అందం అనిపించదు. ఒక బీడ్లోకి తీసుకొచ్చేసి మరలా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్నది. ఓకే అండి, మనకి చక్కగా వినాయకుడికి ముఖ భాగం అనేది పూర్తిగా రెడీ అయిపోయిందండి. చెవులు కూడా వేసేసాము. ఇంకా మధ్య భాగం జాయింట్ ఒక్కటి మనకు ఉండిపోయింది. ఇలా ఈ జాయింట్ అనేది 2 విధాలుగా ఇచ్చుకోవచ్చు అండి. మధ్య 4 బీడ్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే హెడ్ పార్ట్ లో 3 బీడ్స్, బాడీ పార్ట్ లో 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ మూడింటికి ఇచ్చుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోండి. ముందు మొత్తం నేను ఎలా వేసుకోవాలి 2 పద్ధతులు నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి చూసేయండి. తప్పించారనుకోండి ముఖ భాగం అనేది పక్కకు వచ్చేస్తాయి. రైట్ తప్పించినా లెఫ్ట్ తప్పించినా ముఖ భాగం అనేది మనకి తప్పొస్తుంది. స్ట్రైట్గా మధ్య బీట్కి చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ గ్రీన్ బీట్ అని చూసారా, ఇక్కడ గ్రీన్ బీట్ ఏమేమి బీట్స్కి ఇస్తామంటే 1 గ్రీన్ బీట్ కనిపిస్తుంది చూసారా, 1 2 3 4 ఈ 4 బీట్స్కి జాయింట్ ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. గ్రీన్ బీట్ 1 2 3 4 ఇంకొకసారి చెప్పాను చూడండి, ఈ 4 బీట్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ హెడ్ పార్ట్ మనకి వైట్ బీట్స్ 3 ఉన్నాయి అడుగున, 1 2 3 బ్యాక్ 1 2 3 ఉన్నాయి. ఫ్రంట్ మిడిల్ బీట్ తీసుకోండి. ఇక్కడ ఉందో చూసారా, దీని ఎదురుగా బొట్టు భాగం ఉందో చూసారా, ఈ బొట్టు భాగానికి ఎదురు ఇక్కడ మిడిల్ బీట్ అవుతుంది. ఫ్రంట్ వైట్ ఉంటుంది, బ్యాక్ బ్లాక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అటు ఇటు వైట్ బీట్స్ ఉంటాయి. 1 2 3 4 ఇక్కడ ఇస్తాం. వీటికి గుర్తుపెట్టుకోండి ముందు. మరలా నేను జాయింట్ స్టార్ట్ చేశాక మీకు నేను చెప్పటం వివరం కుదరదండి. ఓకేనా. ఇంకా జాయింట్ అయితే ఇచ్చేద్దాము. ఒక చిన్న పుల్ల తీసుకోండి, ఏదైనా చక్కగా ఒక పుల్ల తీసుకోండి. ఒక అంగుళన్నర తీసుకోండి, 2 అంగుళాలు అంగుళన్నర తీసుకోండి, సరిపోద్ది మనకి. ఓకేనా. తీసుకుని ఇక్కడ 4 బీట్స్ అని చెప్పా కదండి, మనకి ఇక్కడ 4 బీట్ మెదడే వస్తుంది. దీనిలో నుంచి ఇలా వెనక్కి దూర్పేసేయండి ఈ 4 బీట్లో నుంచి ఒక పుల్లని. ఎందుకంటే మనకి ముఖ భాగం అనేది ఇబ్బంది లేకుండా అంటే నిలవాలి. ఇలా కొంచెం దీనిలో దూరిపోవాలండి లోపలికి. ఇలా పెట్టేసి ఇలా పైకి ముక్కు ఉంచండి. ఉంచి ఈ మధ్య బీడుని చూసారా, మధ్య బీడు ఇదిగోండి, మధ్య బీడు ఇలా వెనక భాగానికి వచ్చేట్టు ఇలా తిప్పండి. తిప్పి ఇది కూడా తిప్పండి. ఇలా వెనక భాగానికి లోపలికి కనిపిస్తుంది. ఇది ఇలా చూసారు కదా. ఇలా ముందు భాగానికి అనుకోండి, మరలా మనకి కనిపిస్తుంది. మొత్తం జాయింట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు కనిపించదు అనమాట. ఓకేనా. వెనక భాగానికి పెట్టండి. వెనక భాగంలో కొంచెం కనిపిస్తుంది పుల్ల భాగం అనేది. పుల్ల చూడండి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెనక భాగం కాబట్టి అండి మనకి ఇబ్బంది ఉండదు. ఓకే అండి. ఇంకా జాయింట్ ఇచ్చేద్దాము. ఇలా ముందు పెట్టేసుకోవాలండి. అలా సెట్ చేసేసుకున్న తర్వాతే మనం జాయింట్ ఇచ్చుకోవాలి. మీ ఇష్టం అండి. ఎక్కడ 3 బీట్స్కి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఒక మోడల్ అండి. రెండవ మోడల్ మధ్య 4 బీట్స్ వరకు ఇచ్చుకోవచ్చు. రెండవ మోడల్ నేనైతే ఫస్ట్ 4 బీట్స్కి ఇచ్చే విధానం షేర్ చేసి తర్వాత 3 బీట్స్కి ఎలా ఇవ్వాలో చెప్తాను. నేను 2 మోడల్స్ జాయింట్ ఇచ్చే విధానం షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోని కొంచెం ముందుకెళ్ళి చూసిన తర్వాత మీకు ఎలా ఇవ్వాలంటే అలా ఇచ్చుకోవాలి. 3 బీట్స్కి జాయింట్ ఇచ్చేవాళ్ళు హెడ్ పార్ట్ 3 బీట్స్, బాడీ పార్ట్ 3 బీట్స్ ఇచ్చేయండి. ఓకేనా. ఒక మోడల్ చూద్దామండి ఇప్పుడు. అండి నేను ముందు వెనక భాగం నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ ఎక్కించాను, వైట్ బీట్లోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా మనకి 2 బీట్స్ పుల్లకి. ఇక్కడ ఇవ్వటమే మనం. ఇక్కడ 1 బీట్ ఉంది. ఇక్కడ వైట్ బీట్ తీసుకుంటున్నానండి నేను. వైట్ బీడే తీసేసుకుంటున్నాను. 1 బీడు. తరువాత ఈ మిడిల్ బ్లాక్ బీడ్ ఉంది కదా, దీనిలోకి తీసుకొచ్చేస్తున్నాను. ఇలా 3 బీట్స్ అయ్యాయి. 1 2 3 అయ్యాయి. ఇంకా 1 బీట్ యాడ్ చేసేటివేను. ఇలా ఓకేనా.
ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ సైడ్కి వచ్చేద్దాం. ఇక్కడ 1 బీడ్ అయిపోయింది. మొత్తం 4 బీడ్స్ కదా, ఇక్కడ 1 బీడ్కి జాయింట్ ఇచ్చేసాం. ఇప్పుడు సెకండ్ బీడ్ క్రాస్గా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ బీడ్లోకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 3 బీడ్, 1 బీడ్ వైట్ బీడ్ తీసేసుకుని ఫ్రంట్ ఇదిగోండి ఇక్కడ నేను తర్వాత పెడతాను, మీకు లూజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి వైట్ బీడ్లో సెకండ్ బీడ్. తర్వాత మనం నొక్కేస్తే వచ్చేస్తుందండి, ఇబ్బంది అయితే లేదు. మనం హెడ్ పార్ట్ అనేది ముందు పడకుండా ఉండటం కోసమే మనం పెట్టాం. ఓకేనా, ఇలా మరలా ఇప్పుడు సెకండ్ బీడ్ అయిపోయింది. 2 బీడ్స్కి ఇచ్చేసాం. కొంచెం టైట్గా లాగేసేయండి అబ్బా. థర్డ్ బీడ్ గ్రీన్ బీడ్ అవుతుంది. ఇది ఇక్కడ వైట్ బీడ్ 1 2 3 1 వైట్ బీడ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా పుల్ల లూజుగానే ఉంటుందండి. తర్వాత మనం సెట్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. ఇలా కొంచెం కొంచెం వైరే తీసుకుని వేసేసేయండి. నెక్స్ట్ మరలా ఇలా మనకి మొత్తం వచ్చేసాయి. ఇంకా కలిపేసేయాలండి. ఇవి విడివిడిగా ఉన్నాయి కదా, కలిపేసేయాలి. ఓకేనా, ఇలా ఇలా వేసుకోవచ్చు. ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను, మీకు నచ్చినట్టుగా ఎదురు పక్క బీడ్లోకి బ్లాక్ బీడ్ ఉంది కదా, దానిలో కూడా తీసుకొచ్చేసేయండి. ఇంకా ఇదిగోండి ఈ బ్లాక్ బీడ్లో కూడా తీసుకొచ్చేయండి. ఇంకా రెండవ మోడల్ చూసేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కదా, మరలా వారికి కూడా చూపిస్తాను. ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఈ 4 బీడ్స్ వరకు వేసేసి ఉంచేసుకోవచ్చు, అసలు ఇబ్బంది లేదనమాట. మనకి ఇలా ఉంటారు. ఓకే అండి. లేదండి ఇంకా వినాయకుడు కొంచెం బొద్దుగా ఉంటారు, ఈ ముఖ భాగం కూడా ఇక్కడ కనిపించకుండా వేసేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. ఇది 3 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇది రైట్ బ్లాక్ బీడ్ అనమాట. అంటే ఇప్పుడు మొత్తానికి ఈ 3 బీడ్స్కి వేసేయచ్చు, ఆ 3 బీడ్స్కి వేసేసుకోవచ్చు. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఇచ్చుకోండి. అప్పుడు ఇది 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 బ్లాక్ బీడ్స్ ఇచ్చుకోండి. నేనైతే వైట్ ఇచ్చేస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చేసా కదా. ఇది ఒక మోడలు. ఇప్పుడు ఇంకొకటి రెండో మోడల్. బొద్దుకు కావాలండి వినాయకుడు అనుకున్న వాళ్ళకి ఇది. ఓకేనా, ఇలా తీసుకొచ్చేసి ఈ బీడ్లో తీసుకొచ్చేయండి. మీకు 2 మోడల్స్ చూపించేస్తున్నాను, నేను తర్వాత తిప్పుతానండి. ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి ఇలా ఇక్కడైతే సింగిలే ఇచ్చేసాం, మనం మధ్య భాగం వరకే ఇచ్చేసాం, ఇక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఇచ్చి చూపిస్తాను చూడండి. ఓకేనా, అందుకే ఇక్కడ మీకు ఇది ఒక మోడల్గా ఉంటుంది, ఇది ఒక మోడల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇస్తున్నా. వేరియేషన్ చూద్దామండి ఎలా ఉంటారో. ఈ మొత్తం ఇస్తే ఎలా ఉంటారో. ఇక్కడ సింగిల్ ఇచ్చాం కదా, ఇలా మీకు సింగిల్గా ఉంటే ఇలా సింగిల్ ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇలా ఇక్కడ 4 బీట్ మెథడే. ఇక్కడనో మొత్తానికి ఇచ్చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్ తర్వాత గుర్తొచ్చిందండి నాకు, అడిగారు బొద్దుగా కావాలండి అని. ఇలా వినాయకుడు బొద్దుగానే ఉంటారండి, కాకపోతే ఏంటంటే మనం మాల వేసేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేయండి. మరలా ఇక్కడ అటబీట్ ఉపయోగించకపోయినా పర్వాలా, ఎందుకంటారా ఆల్రెడీ ఇక్కడ ఉపయోగించాము. ఇక్కడ గ్రిప్ రావటం కోసం అని చెప్పేసి ఇక్కడ అడ్డబీడ్ అనేది మనం ఉపయోగించటం లేదు. ఇలా ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. వైట్ బీడ్ ఒకటి యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఇది వెనక భాగం ఇలా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మరలా ఫ్రంట్కి తీసుకొచ్చేసేయండి. ఫ్రంట్ కూడా ఇవ్వాలి కదా, బ్యాక్ సైడ్ ఇచ్చేసాము. ఇలా అయితే ఏంటంటే మీరు పుల్ల లేకపోయినా ఇబ్బంది ఉండదు. పుల్ల పెడితేనే నయమండి. మనం 3 ఇచ్చుకున్నా కానీ 3 బీడ్స్కి ఇచ్చినా మనం పెట్టుకుంటమే బెటర్ ఆప్షను. ఎందుకంటారా, గబిక్కిన నిలబెట్టామనుకోండి ఇంకా కదలకుండా ఉంటుంది హెడ్ పార్ట్ అనేది. ఓకే అండి, ఇది నెక్స్ట్ ఈ బీడ్లో తీసుకొచ్చాయి 3 బీడ్స్ జాయింట్ అనమాట ఇది. అలా కావాలనుకున్న వాళ్ళు అలా ఇచ్చుకోండి, ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా, మీ ఇష్టం అండి నెక్ పార్ట్ అనేది. ఓకేనా, ఇదిగోండి ఇలా ఇచ్చేసాంగా.
ఈ బీడ్లో తీసుకొచ్చేయండి, గ్రీన్ బీడ్. ఇప్పుడు నొక్కేసేయండి, ఇలా పెట్టేసి ఇదిగోండి అలా ఇక్కడికి ఈ 3 బీడ్స్లోకి తీసుకొచ్చేయండి. ఎందుకంటే తొండం భాగం వేస్తాం కాబట్టి అండి, మనకి వైర్ కనిపించినా ఇబ్బంది ఉండదు. ఈ ప్లేస్కి ఇక్కడ 1 బీడ్ 3 బీడ్స్కి ఇచ్చేసాము. ఇలా ఓకే అండి. ఇలా మన ఇష్టం అండి, ఇక్కడ సింగిల్ ఇచ్చుకోవచ్చు, డబల్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కదా, బొద్దుగా పెట్టండి పద్మగారు అని నన్ను అడిగారు. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి సింగిల్ ఇచ్చేసా కదండి, ఇది కూడా ఇలా ఇస్తే జాయింట్ ఎలా ఉంటుందో చూద్దాము. వెనక తీసుకొచ్చేయండి, ఇంకా అయిపోయింది జాయింట్. 3 బీడ్స్కి ఇచ్చేసాం. నాటు వేసేద్దాము వెనక్కి. ఎందుకంటే ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి ఎక్కడికక్కడ కలుపుకోవాలండి, విడివిడిగా పెట్టకుండా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నాటు వేసేయండి, ఏం లేదు, ఎక్కడికక్కడికే మనకు విడివిడిగా అనేది కనిపించకూడదు. ఇలా నాటు వేసేయండి, ఇంకా అయిపోయింది మనకి. ఒక పూసలో నుంచి బయటకు వచ్చేద్దాము. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దామండి. ఇలా ఒక్కసారి దీన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ పట్టుకుని మనం ఇక్కడ ఒక పుల్ల పెట్టాం కదండి, ఈ పుల్లని ఇక్కడే కదిలే మనకి చూడండి, అసలు కదులుతుందేమో. ఇంకా ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పుల్ల పెట్టలేదు, ఇదిగోండి ఇక్కడ ఇలా. ఇది ఇబ్బంది లేదు, కాకపోతే ఒకటే ఇక్కడనో 3 బీడ్స్కి ఇచ్చేసాం. మీకు ఫస్ట్లో చెప్పా కదండి వీడియో స్టార్టింగ్, ఇప్పుడు ఇక్కడ 4 బీడ్స్కే వేద్దామండి అన్నా కదా. తర్వాత మన సబ్స్క్రైబరు కామెంట్ బాక్స్లో అడిగింది గుర్తొచ్చిందండి నాకు, అందుకని చెప్పి మరలా 3 బీడ్స్కి ఇచ్చి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఒక్క బీడ్కే ఇచ్చేసాం, అటు ఇటు గ్యాప్ ఇచ్చేసాం. ఇక్కడనో మనం పూర్తిగా 3 బీడ్స్కి ఇచ్చేసాం. ఓకేనా, ఇంతే తేడా అండి. మీకు ఇలా కావాలంటే నెక్ పార్టు, ఈ హెడ్ పార్టు, నెక్ పార్టు జాయింట్ ఇలా కావాలంటే ఇలా పెట్టుకోండి. లేదండి మాకు ఇలా కావాలంటే ఇలా, మీ ఇష్టం అండి. ఇది 2 రకాలుగా నేను మీకు ఇచ్చేసాను. ఓకే అండి, ఇంకా సెట్ చేసేయండి ఇట్లా ఇలా. ఎందుకంటారా, ఇక్కడ మనం నెట్టి ఇక్కడ మనం జాయింట్ ఇచ్చేసాం కాబట్టి ఇలా సెట్ చేసేసుకోవాలి మనం ఒక్కసారి. ఓకే అండి, ఇంకా ఈ తొండం భాగం వేసేద్దామండి. ఇక్కడ తొండం భాగం మాత్రం ఒకటే రకం అండి వేసుకునేది. నెక్ పార్ట్ లాగా 2 మోడల్స్లో వేసుకుంటానికైతే మనకి కుదరదు, తొండం ఒక రకంగానే వేసుకుంటాం. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఎక్కడ వేస్తామో చూడండి. జాయింట్ అల్లేసుకున్నాం కదా, దీన్ని నేను వైరు ఉంచేసాను. మీరు ఇక్కడ ఎక్కడ ఇస్తారంటే ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ బొట్టు భాగం ఉందో చూసారా, ఇక్కడ బీడ్ ఈ కింద ఇక్కడ ఇవ్వండి. 1 2 3 4 1 2 3 4 ఇది ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకేనా, ఇదిగోండి, ఇది కుడివైపుకి పెట్టుకునేవాళ్ళు మీ ఇష్టం అండి. నేనైతే కుడివైపుకి పెడుతున్నాను, ఈ తొండం తిరగటం అనేది కుడివైపుకి పెడుతున్నాను. ఇలా మీ ఇష్టం, ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోవాలి. అదే కొంతమంది కొన్ని ఏరియాల్లో ఒక రకంగా పెట్టుకుంటారు కదా, ఇలా కావాలన్న వాళ్ళు ఇలా పెట్టుకోండి, ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోండి. ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది కదండి. నేనైతే ఇటుకే పెడుతున్నా, తొండం భాగం అనేది లెఫ్ట్ వైపుకి తిరిగేటట్టు పెడుతున్నా. ఇదిగో ఇప్పుడు లెఫ్ట్ ఉంది కదా, ఇదిగోండి రైట్, ఇలా మీ ఇష్టం. తొండం కొంతమంది కుడివైపుకి తిరగాలంటారు, కొంతమంది ఎడం వైపుకి తిప్పి పెట్టుకోవాలంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఓకేనా, ఇప్పుడైతే తొండం నేనైతే ఇటుకే పెడుతున్నాను, జాయింట్ ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి 4 బీడ్స్కి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇక్కడ మధ్యన బ్లాక్ బీడ్కి మధ్యన 2 వైట్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 ఈ 4 బీడ్స్కి తొండం భాగం అనేది జాయింట్ ఇచ్చేస్తాం. ఇది కుడివైపుకి పెట్టుకోండి, చెప్పా కదండి నేనైతే కుడివైపు పెడుతున్నాను. వైర్ అనేది నాకు ఎడం పక్క ఉంది. ఓకేనా, 1 బీడ్ తీసుకుంటున్నానండి, తక్కువ పెట్టుకోండి అబ్బా, వైరు మనకి తిరిగిపోతూ ఉంటుంది. ఇదిగో 1 బీడ్ తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తాను చూడండి, దగ్గరికి పెట్టి మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడికి 1
దీనిలోంచి తీసుకొచ్చేసా ఒక బీడ్లో నుంచి. నెక్స్ట్ ఇంకొక బీడ్ తీసుకోవాలి. వెనక భాగం చూడండి ఒక్కసారి. ఇది 1 బీడ్, ఇది సెకండ్ బీడ్ ఎక్కించింది. థర్డ్ బీడ్ ఈ బీడు, ఈయన ముఖ భాగంలో 1 బీడ్ తీసేసుకున్నాం. ఇది 3 బీడ్స్ అయిపోయాయి. ఇది 4th బీడ్ ఇక్కడికి తీసుకొచ్చేయండి ఇలా. ఓకేనా. నెక్స్ట్ మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి కింద బీడ్లోకి. పక్క బీడుని చూసారా, దీనిలో ఒక్కొక్కటి కూడా వెయ్యాలి. ఇక్కడ ఈ ఒక్కటే వేస్తే ఊడిపోతూ ఉంటుందండి, ఇట్లా ఊగిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా వేద్దాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. ఈ బీడ్కి 4 బీడ్స్కి వేసేసుకోవాల్సిందేనండి. ఇక్కడ ఈ బీడ్ మనకి కనిపిస్తూ ఉంటుందండి. వేసాక నేను చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా ఈ 4 బీడ్స్కి వేసేసాం. నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ అడ్డబీడ్ను ఉపయోగించి పక్కకి ఒక సైడ్కి వేసాము, ఇంకొక సైడ్కి వేసేద్దాము. ఇక్కడ ఈ బీడ్ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. కొంచెం కొత్త వాళ్ళు నిదానంగా వేసుకోండి. ఇదిగోండి ఫోర్ బీడ్స్కి వేసేసాము. నెక్స్ట్ ఇంకొక ఇక్కడ ఖాళీ ఉంది చూసారా, ఇక్కడ కూడా ఒక బీడ్ లాంటిది వెయ్యాలి. ముందు ఇటు వేసేసి అటుకొచ్చేద్దాం. ఇదిగోండి ఈ బీడ్లో నుంచి సెకండ్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేయండి. ఇంకా అంటే కింద బీడు 4 బీడ్స్ కాకుండా ఈ కింద బీడు తీసుకొచ్చేయండి ఇలా. ఇక్కడ కింద బీటికి 4 బీడ్స్ కాకుండా ఇంకొక కొంచెం కింద బీటికి నెక్ పార్ట్ చూసారా, ఇక్కడికి కూడా ఈ బీడ్ని కూడా తీసుకొచ్చేయండి. ఇంకా అసలు కదలదనమాట. 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి ఇలా. ఇదిగోండి ఓకేనా. ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఫ్లవర్కి ఇంకో ఫ్లవర్ 2 ఫ్లవర్స్కి జాయింట్ ఇచ్చేసాం, ఎందుకంటే కదలకుండా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఆ 4 బీడ్స్ చెప్పా కదా మీకు, ఆ 4 బీడ్స్ తర్వాత ఇటుకు వచ్చేయండి. మరలా ఇటు వెయ్యాలి కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేద్దాం, తొండం మీద నుంచి ఇలా. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసి కొంచెం గ్రిప్ చూసుకోవాలి. నిదానంగా సూది చేతికి గుచ్చుకుంటూ ఉంటుంది, జాగ్రత్త అండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మరలా ఇంకో బీడు. మీరు అర్థం కాకపోతే వీడియోని వెనక్కి ముందుకి జరుపుకోండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ 4 బీడ్స్ తర్వాత కింద బీడ్కి వచ్చేసాం. అంటే ఈ 2 బీడ్స్ తీసుకున్నాం. ఇప్పుడు కదలకుండా ఉండటం కోసం మరలా కింద బీడ్ని కూడా ఉపయోగిస్తున్నాం. మరలా ఒక బీడు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం నొక్కేసేయండి ఇలా, మనకి ఇబ్బంది ఏం లేదు. తర్వాత యథాస్థితిగా వచ్చేస్తారు ఈయన ఇలా. ఇక్కడ 2 ఫ్లవర్స్కి ఇచ్చేసామన్నమాట. ఇక్కడ 6 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 తొండం భాగానికి 2 బీడ్స్కి ఇచ్చేసాం. 1 2 ఇక్కడ కూడా ఫేస్ భాగంలో కూడా 2 బీడ్స్ తీసేసుకున్నాం. ఓకే అండి, ఇచ్చేసాం. ఎంత బాగున్నారో చూసారా, తొండం వేయంగానే ఆహా అన్నట్టున్నారండి. ఓకేనా, బాగా స్ట్రాంగ్గా వేసేయండి అబ్బా. దీన్ని ఇక్కడ ఊడకూడదు అసలు. ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. ఇంకా ఇలా తీసుకొచ్చేసి ఈ ముందుకి ఇలా తీసుకొచ్చి ఈ 4 బీడ్స్ని కూడా కలిపేసేయండి. ఇక్కడ విడివిడిగా ఉంటాయండి మనకి. ఇక్కడ ఈ 4 బీడ్స్ కూడా కలిపేసేయండి ఇలా. 1 2 3 4
కలిపేసి నాటు వేసేయండి. ఎంత అందం వచ్చారండి. మనం తొండం పెట్టంగానే చెవులు తొండం వేయంగానే వినాయకుడు ఎంత బాగున్నారు. ఓకే అండి, ఇంకా నాటు వేసేయండి అబ్బా, మీకు కన్వీనియంట్ని బట్టి చూసుకుని వేసేయండి. నేనైతే కొంచెం చివరికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇలా ఇక్కడ వేసేస్తానండి నేను నాటు, ఎందుకంటే ఇంకా కిందకి వెళ్ళే మనకి గ్రిప్ లేదు, అందుకని నేను ఈ కార్నర్లో వేసేస్తున్నాను. నాటు అనేది కిందకి తీసుకొస్తున్నానండి. పర్లేదు, ఇక్కడ సపోర్ట్ ఉంది, కొంచెం సపోర్ట్ చూసుకుంటామేనండి. మనం నాటు వేసేటప్పుడు ఎక్కడ వేయాలి ఏంటి అనేది మనం సూది కొంచెం జాగ్రత్తగా ఇట్లా సపోర్ట్ తీసుకుంటామేనండి. మనం తీసుకుని కన్వీనియంట్గా అల్లికైతే అది మీకు నచ్చిన చోట నాటు వేసేయండి. నేనైతే కింద దాకా తీసుకొచ్చేసాను, నాకు వైరు ఉంది ప్లస్ కొంచెం గ్రిప్గాను ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ దాకా కొంచెం కష్టపడాలండి, తప్పదు. నిదానంగా ఇలా తీసుకొచ్చేసాను. అయిపోయిందండి. నేను నాటు అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఇక్కడ వెనక్క భాగం మొత్తం మీద వెనక్కి తీసుకొచ్చేసానండి. నాకు ముళ్ళు కూడా చాలా అడ్డుపడ్డాయి. ఇక్కడ వేసేస్తున్నానండి. నాటు అనేది వేసేసి పక్క బీడ్లో తీసుకెళ్ళిపోయి కట్ చేసేస్తాను. ఇక్కడ ఇలా మనకి వినాయకుడు చక్కగా రెడీ అయిపోయారండి. ఎంత బాగున్నారు తొండమేయంగానే. ఇంకా కదలదండి. ఇక్కడ పుల్ల పెట్టుకో, ఇక్కడ 3 బీడ్స్ వేసేవాళ్ళు పుల్ల పెట్టుకోపోయినా ఇబ్బంది లేదనిపిస్తుందండి. అంత స్టిఫ్గా ఉంది ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇదిగోండి, చాలా స్టిఫ్గా ఉందన్నమాట. ఇలా ఓకే అండి, ఎంత బాగున్నారు కదండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నారు. కొంచెం పొట్టక పెట్టచ్చండి, కానీ నాకు ఇక్కడ సపోర్ట్ నిలవాలి అని చెప్పేసి నేను పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గొలుసల్లే విధానం రేపు చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. 2 days పడుతుందండి వీడియో. కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చిన 3 కలర్స్ తీసేసుకోండి. నేను ఇక్కడ గ్రీను, ఎల్లో, డార్క్ పింక్ తీసేసుకున్నాను, గోల్డ్ తీసేసుకున్నాను. చిన్న బీడ్స్ ఉన్నా తీసుకోండి, సాధ్యమైనంత వరకు చిన్న బీడ్స్ ఉంటేనే చూడండి, లేదంటే 3 బీడ్స్ ఇలా దండగా గుచ్చేసైనా వేసేసుకోవచ్చు. ఈ 6 బీడ్స్ ఉన్నవాళ్ళు ఇబ్బంది అయితే ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ ఈ వినాయకుడికి తేడా చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఇది వినాయకుడు అల్లిన తర్వాత నాకు మరలా కొంత ఐడియా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఈ ఛాతీ భాగం కొంచెం వెడల్పు పెట్టేసాను. ఇక్కడ గ్యాపు ఒక బీట్తో పూర్తి చేసాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నెక్ పార్ట్లోనో సింగిల్ ఇచ్చేసాం 4 బీట్తో, ఇక్కడోనో డబల్ ఇచ్చేసాం. ఇదిగోండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇక్కడోనో మిడిల్ బీట్ వర్క్కే అల్లేసాం. ఇక్కడోనో 3 బీట్స్కి నెక్ పార్ట్ అనేది ఇచ్చేసాం. జాయింట్ హెడ్ పార్టు, ఈ బాడీ పార్టు కలిపి నెక్ పార్టు ఇలా జాయింట్ ఇచ్చేసాం. ఓకేనా, మొత్తం అల్లికంతా ఒకటేనండి. కాకపోతే ఏంటంటే సేమ్ ఇంకా అట్లానే ఉంటారు. దండ వేసి చూద్దామండి ఎలా ఉంటారును. ఈయనకి దండ కలర్స్ మార్చాలండి, అంత అనిపించలేదు నాకు. ఈయనకి దండ కలర్స్ మారుస్తాను. ఈయనకి డార్క్ అయిపోయింది కదా ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అండి ఈ పంచెకు ఇవి ఇవ్వాలి కదా, దండ బార్డర్ అల్లే ఇచ్చా కదా పంచెకు, ఇవి నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇంతటితో ముగించేసేద్దాము. ఓకేనా, కొంచెం అండి వీడియో అర్థం కాని వాళ్ళు నెమ్మదిగా చూడండి. నెక్ పార్ట్ ఇంకా నేను మీకు చూపించడానికి నాకు ఇంతే సహకారం ఉందండి వీడియో చేయటానికి, ఎందుకంటే చెయ్యి తిప్పాలి కదా, అందుకని ఇంత మటుకు సహకరించలేదు ఇంకా నాకు. ఇదిగోండి, ఇప్పుడు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఐడియా ఉంటుంది. ఓకేనా, ఇలా మనం ఏం చేయవసరం లేదండి. ఈయన గారికి బంగారు తండ్రి రెడీ అయిపోయారు మనకి. చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ గ్రీన్ ఇచ్చేద్దామండి. ఇక్కడనా ఈ తడవ గోల్డ్ ఇచ్చాం కాబట్టి ముందు ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ గ్రీన్ ఇచ్చుకుంటేనే బాగుంటుంది. ఓకేనా, చిట్టి తండ్రులు ఇద్దరు రెడీ అయిపోయారండి మనకి. ఓకేనా, చూడండి ఎంత బాగున్నారో. బంగారు తండ్రి వెయ్యంగానే మనకి తొండం అందం వచ్చేసారు. మన భలే సంతోషం అనిపిస్తుందండి తొండం వేస్తుంటే. అబ్బా అప్పుడే రెడీ అయిపోతున్నారు అన్న భావన అయితే వస్తుంది అనమాట. పూసలతో నిలబడిన వినాయకుడిని అల్లే విధానం మొత్తం మనకి పూర్తయిపోయిందండి. ఈ వీడియో పార్ట్ 7 ఇంతటితో ముగించేస్తున్నానండి. పార్ట్ 8లో మరలా కొంచెం ముందుకెళ్దాము. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వని వాళ్ళు ఇచ్చేయండి,
నెక్స్ట్ కామెంట్ చేసేయండి. మేము అల్లుకున్నాము నా అల్లిక మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలో తెలియజేయండి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను అండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.